నవ్వించేది నటింపచేసేది సాయిమాతయే. వారు భక్తులపైని ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. ఇప్పుడు కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1910 సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తెలిసి వారు తమ శరీరాన్ని ధరార్పణం చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగా నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి, కానీ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్నా అతడు అహర్నిశలు బాబా